నమస్తే. నమస్తే అన్న. నమస్తే శ్రీనివాస్ గారు. ఆ! బాగున్నారా? బాగున్నాను. ఓకే. ఓకే. 3 ఇయర్స్ అవుతుందట్టుంది సార్ మనం కలుసుకోక యాక్చువల్‌గా. 2 ఇయర్స్. 2 ఇయర్సా? 2 ఇయర్స్. 2 సంవత్సరాల క్రితం ఆర్‌పీఎస్ ఎన్ని టిన్నులు సార్ అప్పుడు దించింది? ఆహ్, 40, 40 టిన్నులు, 50 టిన్నులు సార్ అది. 40 టిన్నులు, 50 టిన్నులు దించారప్పుడు. దించాం. ఓకే. ఇప్పుడు ఆర్‌పీఎస్ ఈ ప్రాంతంలో మనం అరటికి వాడాము. రెండోది మనకు దానిమ్మకు గూడా వాడుతున్నాము. ఆర్‌పీఎస్ రిజల్ట్ అనేది మీకు ఏ రకంగా అనిపించింది సార్? నాకేమో సక్సెసే సార్ అది. ఆ! దానిమ్మకు ఒక్కసారే వాడిండేది. ఓకే. మళ్ళీ ఇది కొద్దిగా వాళ్ళొచ్చి ఏమో చెప్పిన వాళ్ళ వేరే జిలాన్ అనే ఆయన వచ్చి ఫాలో అయినాను. ఓకే. ఓకే. మంది ఫాలో కావాలనేదే ఉంది నాకేమో. ఓకే. ఓకే. అరటికి వాడినా. ఓకే. అరటికి అయితే 3 ఇయర్స్ పెట్టినా కూడా 3 పంటలు వచ్చింది. ఓకే. మళ్ళీ అంటేనే అట్లే చేసిన 4వ పంట కూడా వచ్చింది ఇప్పుడు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ తీసేసి ఈ సెకండ్ చూడాలి. అరటి అరటిలో మంచి సక్సెస్ రిజల్టే ఉంది. రిజల్ట్ అరటి అనేది రిజల్ట్ ఉంది. అంటే 50 టిన్నులు పెట్టారు. 50 టిన్నులు పెట్టాను. అంటే దాదాపు ఒక 250, 300 లీటర్లు అనమాట. ఉమ్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు అంటే ఈ దానిమ్మలో కూడా ఆర్‌పీఎస్ 76 అనేది గనక మీరు పర్ఫెక్ట్‌గా వాడగలిగితే అంటే ఒక్కసారి మాత్రమే మీరు ఇచ్చారు సాయిల్ అప్లికేషన్‌లో. సాయిల్ అప్లికేషన్. దానిమ్మలో ప్రధానంగా ఏందనంటే మనకు కొత్త వేరు వ్యవస్థ అనేది బాగా రావాలి. కొత్త వేరు వ్యవస్థ అనేది ఎప్పుడైతే మనకు బాగా వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఏమైద్ది అని అంటే ఏంటంటే ఆ కొత్త వేరు వ్యవస్థ వచ్చినప్పుడు గ్రోత్ బాగా రావడానికి అవకాశం అనేది బాగా ఉంటుంది. దానిమ్మలో మంచి క్వాలిటీ కూడా రాది. చూడండి ఒకసారి దాని యొక్క సైజు అంతా కూడా సైజు పెరగటానికి కానీ అంటే క్రాప్ హీల్డింగ్ బాగా పెరగటానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. దానిమ్మ అనేది చాలా కాస్ట్లీ ఫ్రూట్ కాబట్టి ఆర్‌పీఎస్ అనేది కూడా ఏంటంటే ఇది 100% న్యాచురల్. 100% న్యాచురల్. ఇది మట్టిలో నుంచొని తీసిన లిక్విడ్, 20 అడుగుల లోతులో నుంచొని తీసిన లిక్విడ్ ఇది. లీటర్ బాటిల్ త్రాగినా కానీ మనకు ఏం కాదు. అంటే అలాంటి మనం ఆర్‌పీఎస్ని గనక ఈ ఫ్రూట్కి గనక మనం ఇంకా పూర్తిగా గనక ఇవ్వగలిగితే మామూలుగా ఒక్కసారి ఇచ్చినందుకే మీకు కొద్ది గొప్ప రిజల్ట్ అనేది మీకు కనబడుతూ ఉంది. కానీ దాన్ని కనుక ఈసారి క్రాప్లో మీరు పూర్తిగా దీన్ని అప్లై చేయండి. అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు తీయగలుగుతారు శ్రీనివాస్ గారు. ఓకేనా సార్? ఓకే. అరటిలో మాత్రం మీకు మంచి రిజల్ట్ అనేది బాగా అనిపించిందా శ్రీనివాస్ గారు? ఫుల్ రిజల్ట్. అరటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ కూడా ఇచ్చినాను. అంతేనా సార్? చెప్పినాను. ఓకే. అంటే నేను వ్యవసాయం దండిగా కాబట్టి బయటికి పోయి అడ్వర్టైజ్ చేయడానికి కాలేదు. మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చారు అంతే. మళ్ళీ మనం అడ్వర్టైజ్ చేసి తోటల అదే రిజల్ట్ ఇట్టుందని. అవునవును. ఇచ్చిన వాళ్ళు ఏం బాగుందంటారు. వాళ్ళు చెప్పాలి కదా అంతే. వాళ్ళకంతా చెప్పాలి కదా. అవును. కొద్దిగా లేట్ అవుతుంది. అదే. ఓకే. హ్యాపీ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని కలవటానికే మేము వచ్చాము. మన శ్రీనివాస్ గారు, మల్లికార్జునరావు గారు, మన స్వామి గారు మీరందరూ ఇక్కడ ఉన్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవటానికి వచ్చారు. మీరు మంచి రిజల్ట్ని చెప్తూ ఉన్నారు. హ్యాపీ సార్. ఇదంతా కూడా శ్రీనివాస్ గారి తోట. ఇదంతా కూడా దానిమ్మలో కూడా ఆర్‌పీఎస్ వాడుతూ ఉన్నారు. నెక్స్ట్ క్రాప్లో బలంగా తీసే అవకాశం అనేది ఉంది. వీరు సక్సెస్ ఏమిటి అని అంటే ఏంటంటే కంప్లీట్గా దానిమ్మ చూడండి, వీరు అరటిలో మాత్రం ఫుల్ రిజల్ట్ ఆర్‌పీఎస్ తోటి తీసామనేది రైతులు చెప్తూ ఉన్నారు. అరటిలో దాదాపు ఇది 4వ క్రాప్. 4వ క్రాప్ కూడా మంచి క్వాలిటీ అనేది రావటం అనేది జరిగింది. చూడండి మొత్తం కంప్లీట్గా ఏంటంటే క్రాపు ఏ రకంగా ఉంది, ఫస్ట్ క్రాప్ ఎలాగైతే ఉందో ఆ రకంగా ఉండటం అనేది జరిగింది. ఇది శ్రీనివాస్ గారి యొక్క ఆర్‌పీఎస్ రిజల్ట్. శ్రీనివాస్ గారు ఒక్కలే కాకుండా నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే వారు 50 టిన్నులు తీసుకొచ్చి ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులందరికీ కూడా ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారనేది చెప్తూ ఉన్నారు. ఇది ఆర్‌పీఎస్ యొక్క రిజల్ట్ ఈ ప్రాంతంలో మిత్రులారా. ఓకే సార్. నమస్తే.